అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. రా, మాతో మాట్లాడు ఆత్మదేవా. 2026 సంవత్సరం మొదటి దినం ప్రభా, నీ వాక్యంతో మాట్లాడు ఆత్మదేవా. మాట్లాడించండి, మాట్లాడండి, వినిపించండి, ఆటంకాలని తొలగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొంచెం ముందు జరగండి బాబు, మీరు కూడా ముందు జరగండి, కొంచెం ముందు జరగండి. వాక్యంలోకి వెళ్దాం. 36వ కీర్తన, ఏస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. 36:26. అమ్మ కొంచెం జరగండి అమ్మ, నిర్మలమ్మ కొంచెం ముందు. ఈ బాబు కొంచెం, మీరు కొంచెం ముందుకు రండి. రా బాబు, కొంచెం గుడ్. కూర్చోమ్మా, ఇక్కడ కూర్చో. కదలవాకండి, వాక్యం వినండి. మొదటి రోజు రాత్రి చాలామంది రాలే, ఇప్పుడు వచ్చారు. మనం ఎంత ఆరాధన చేసినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అదంతా ఒక ఎత్తు. వాక్యం విని వాక్యానుసారంగా జీవించడము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యపు వెలుగులో జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా చేసుకోవడము అవసరం. వాక్యం ఎందుకు? వాక్యపు వెలుగులో మనలో ఉన్న చీకటిని వెలుగుగా చేసుకోవడము వాక్యం అవసరం. హల్లెలూయా. అంటే మనలో ఏమి ఉండకూడదో అవి వెళ్ళిపోవడానికి, ఏవి ఉండాలనో అవి రావడానికి వాక్యం పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చదువమ్మా, ఏస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26 వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కూడా దేని పచ్చండి. ఫస్ట్ రోజు కూడా వరద బాధితులాగానే ఉన్నారు మీరు. హల్లెలూయా. కొంచెం నవ్వండి అమ్మ, కొంచెం హ్యాపీగా ఉండండి. కొత్త బట్టలు వేసుకొని వచ్చిండ్రు, నన్ను చూసానా నవ్వండి, కోట్ వేసుకొని వచ్చినందుకు. హల్లెలూయా.
దేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త. యెహెజ్కేలు ఈ ఇజ్రాయేలుకు నేను నూతన స్వభావం ఇస్తా, నూతన మనసు ఇస్తా, అంత మాత్రమే కాదు వాళ్ళలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె ఇస్తా అంటున్నాడు. మనిషి జీవితంలో గుండె 2 రకాలుగా ఉంటుందంట. వాక్యం ఏం సెలవిస్తుందంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, మనిషిలో ఈ గుండె ఏదైతే ఉందో ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మాంసం గుండె ఉంటుంది, ఇంకోటి రాతి గుండెగా ఉంటుంది. మాంసం గుండె అంటే ఉండాల్సిన గుండె, హార్ట్. రాతి గుండె అంటే ఉండకూడదు, ఏది ఉండకూడదో అది రాతి గుండె. కనుక దేవుడు ఏమంటుండో అది తీసివేస్తా, ఆ రాతి గుండెను తీసివేస్తా. అర్థమవుతుందా? ఇప్పుడు మనలో రాతి గుండె, మన మనసు, రాతి గుండె అంటే మన మనసు కఠినం చేసుకోవడం. గుండె అంటే ఏందో కాదు, గుండె అంటే మన మనసే, మన ఆలోచన విధానం, మన తలంపు, ఏ విషయాల్లో మనం కఠినం చేసుకుంటున్నామో ఆ కఠినమైనది తీసేస్తా అంటాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మన గుండె ఆపరేషన్ కావాలంటే ఎక్కడ పోవాలా? ఏమరా ఎక్కడ పోవాలా? ఎక్కడికి? హాస్పిటల్. అంటే ఎవరి దగ్గర పోవాలా? డాక్టర్. రేవంత్ రెడ్డి దగ్గర పోతే చీఫ్ మినిస్టర్ కదా, డాక్టర్లందరికీ పెద్ద కదా ఆయన, చంపేస్తాడు. నీవే చేయి రేవంత్ రెడ్డి గారు, నాకు ఆపరేషన్ నీవే చేయి, నువ్వు డాక్టర్లందరికీ పెద్ద ఆయన అంటే ఏం చేస్తాడమ్మా ఆయన? సరే చేస్తా, పండుకొని కోసి ఏం చేస్తాడు? డెడ్ బాడీ ఇచ్చేస్తాడు తీసుకుపోవడానికి. హల్లెలూయా. అవునా కదా? ఎవరి దగ్గర పోవాలా? డాక్టర్ దగ్గరికే పోవాలి. మనం ఎవరి దగ్గర పోవాలా? మన కఠిన మనసు మారాలంటే ఎవరి దగ్గర పోవాలా? దేవుని దగ్గరికే రావాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలా? దేవునికి చెప్పాలి, ప్రభువా నాది కఠిన మనసు, దేవా నాది కఠినమైన మనసు, దాన్ని మార్చు. దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. కనుక దేవుళ్ళారా బాగా గమనించండి, నూతన హృదయం అది దేవుడు చేసేది, అది ఎవరు చేసేది కాదు. అది ఇచ్చేది ఎవరు? దేవుడు మాత్రమే. కనుక బాగా గమనించండి, వాక్యంలో మనం గమనించినట్లయితే పాతవి గతించను, సమస్తము నూతనమాయను. ఎక్కడుంది అది? జ్ఞాపకం ఉంది ఎవరికన్నా? అమ్మా హబక్కుక్, ఇంకా ఎక్కడుంది అది? కొరింథీ. ఎవరు చెప్పింది? ఎవరు కొరింథీ అని? కొరింథీ. ఇంకా కులసి, ఇంకా హల్లెలూయా. అమ్మా ఎల్లాయకి చప్పట్లు కొట్టండి అందరు, చప్పట్లు దేవుని బాబా. హల్లెలూయా. మళ్ళీ ఆయన ఎలా చెప్పాడో కొరింథీలో ఉందని చెప్పాడు, కానీ ఎలా చెప్పాడో మళ్ళీ గోలేసిండా, లక్కీగా చెప్పిండా, ఎప్పుడన్నా విన్నాడా? హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఇగో ఏముందాం చదువమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను. హల్లెలూయా. రాత్రి చెప్పాను నేను, రాత్రి సూర్యుడు మారడు, చంద్రుడు మారడు, నక్షత్రాలు మారవు, భూమి మారదు, వాతావరణం మారదు, ఏం మారదు. ముందున్నది 2025 సంవత్సరంలో ఏదుందో అదే సూర్యుడు వస్తాడు. మళ్ళీ 2025 సంవత్సరంలో ఏం చంద్రుడు ఉండో అదే వస్తాడు, నక్షత్రాలు అవే వస్తాయి. కానీ మారేదేంది? మారాల్సిందేంది అమ్మా? నీవు నేను. మారాల్సింది మనం. హలో, అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? నూతనం కావాల్సింది ఎవరు? నీవు నేను. ఏమైతే మనలో ఉండకూడదో అది పోవాల్సింది, అది నూతనమైంది.
అది పోతుంటాయి, సంవత్సరాలు దాటిపోతూ ఉంటాయి. మారాలి. హల్లెలూయా. డిసెంబర్ 25 తారీఖు నుంచి 25 నుంచి ముందు ఈ ఒక 10 రోజులలో మా వనపర్తోళ్ళు మాకు తెలిసిన వాళ్ళు 3 చచ్చిపోయారు. రాత్రి ఒక ఆయన చనిపోయాడు. ఇంకా కొత్త సంవత్సరం చూడలేదు ఆయన. 3 చనిపోయారు. ఒక పెద్ద డాక్టర్ ఆయన వనపర్తిలో. నేను 10th క్లాస్ చదివేటప్పుడు నాకు సైన్స్ కూడా చెప్పాడు మా టీచర్. ఒక సంవత్సరం సైన్స్ చెప్పాడు. తర్వాత ఆయన ఎంబీబీఎస్ సీట్ వస్తే వెళ్ళిపోయి డాక్టర్ అయింది. ఆయన చనిపోయాడు. క్రిస్మస్ చూడలే ఆయన, న్యూ ఇయర్ చూడలే. హల్లెలూయా. జీసీ జనరల్ గవర్నింగ్ కౌన్సిల్ అని మెన్నైట్ చర్చెస్ అన్నిటికీ ఒక బాడీ ఉంటుంది. దానికి ట్రెజరర్ ఆయన పురుషోత్తమ ఆయన పేరు. కొత్త సంవత్సరం చూడకుండా చనిపోయాడు. లేదు, ఆయన పదవి ఆయన ఆపలేదు. ఆయన పదవి ఆయన ఆపలేకపోయింది. ఆయన హోదా ఆయన కాపలేకపోయింది. సంవత్సరం రాకముందే నాకు తెలిసిన వాళ్ళు 3 చనిపోయారు. 3. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే, సంగమా, మనకు తెలియదు, మన అంతం మనకు తెలియదు. మనం ఎప్పుడు ఈ లోకం విడిచిపెడతామో తెలియదు. మనకు తెలిసిందంతా ఒకటే, మనకు తెలియాల్సిందంతా ఒకటే, మనలో కావాల్సిందంతా ఒకటే. అదేంటంటే నూతన స్వభావము మనలో ఉండాలి. ఆ గుండె మారాలి, ఆ మనసు మారాలి, అది చేంజ్ కావాలి. అది ఎవరి దగ్గరకు వస్తే అవుతుంది? అది ఎవరి దగ్గరకు వస్తే అవుతుందమ్మా? అది అమ్మా దేవుని దగ్గరికి రావాలి. వేరే దగ్గర పోతే చంపేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎంత పెద్ద హోదానన్నా ఉండని, వాళ్ళకి ఎంత డబ్బాను ఉండని, వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు చంపేస్తారు. దేవుని దగ్గరకు వస్తేనే, యేసయ్య దగ్గరకు వస్తేనే ఆయన మాత్రమే ఆ మనసును మార్చి నూతన స్వభావం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 74 వచ్చినాం చదువు. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసెను. హల్లెలూయా. ఎవరి వ్యక్తి అమ్మా? ఎవరైనా మీరు బైబిల్ బాగా చదివేటట్లు లేరు. ఈరోజు ఎంతమంది చదివింది బైబిల్? హల్లెలూయా. చదవండి అమ్మా, బైబిల్ చదవండి. బైబిల్ చదవకపోవడం కూడా అది రాతి గుండెనే. ప్రార్థన చేసుకోకపోవడం కూడా అది రాతి గుండెనే. అది హల్లెలూయా. బైబిల్ చదవకుండా బైబిల్ నుంచి బైబిల్లో ఉన్న గొప్పతనం ఏం చెప్తాం? ప్రార్థన చేసుకోకుండా ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏం చెప్తాం మనం? హల్లెలూయా. ఇప్పుడు చదువురానులకు కూడా ఈజీ అయింది బైబిల్. చదువురానులకు కూడా ఆడియో ఉంటుంది. టీవీ సెల్లో పెట్టమంటే పిల్లలు పెడతారు, చిన్న పిల్లలు పెడతారు. హల్లెలూయా. దేవుడు ఏది మనకు అసాధ్యమైంది చేయనికి చెప్పాడు. దేవుడు అన్ని వీలైట సాధ్యమైనవే చెప్తాడు. బాగా గమనించండి. బైబిల్ చదవకుండా బైబిల్ గొప్పతనాన్ని గురించి ఏమి చెప్పలేం మనం. ఏం చెప్పలేం. చదవాలా, ప్రార్థన చేసుకోవాలా. ప్రభా, నేను నా కుటుంబం 7 నిమిషాలు బైబిల్ చదువుకోవాలా. నేను నా కుటుంబం ప్రభా నూతన స్వభావం మాకు రావాలా. నా కుటుంబానికి రాతి గుండె ఉండదు ప్రభా. మా కుటుంబంలో మాకు రాతి గుండె, మాంసపు గుండె ఉండే ప్రభా. అది పరలోకానికి తీసుకుపోయే గుండె అయి ఉండాలి ప్రభా. అలాంటి మనసు ఉండాలి ప్రభా. అది ప్రార్థన చేసుకోవాలమ్మా. హల్లెలూయా. ఇది చాలా ఒక ఇల్లుకు పునాది లాంటిది. ఈ గోడలు, ఈ కప్పు నిలబడాలంటే దీనికి ఏం కావాలా? పునాది కావాలా.
క్రైస్తవ కుటుంబం నిలబడాలంటే బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. 2026 సంవత్సరంలో మీరు ఆరంభం చెయ్యండి. కుటుంబ ప్రార్థన, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, సిద్ధపడండి. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు, ఎవరు చెప్పించుకోవడానికి మొదలుపెట్టారు? పేతురు ఎవరు? యేసుప్రభు శిష్యుల్లో ఒకడు, ప్రాముఖ్యమైన వాడు, పెద్దవాడు, శిష్యులందరిలో పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు, వయసు ఉన్నవాడు, దేవునితో ఇన్నర్ సర్కిల్. యేసుప్రభు ఎక్కడ పోతే చనిపోయిన వాడిని లేపనికి పోయినప్పుడు పేతురు యేసుప్రభుతో ఉన్నాడు. కొండ మీద రూపాంతరం చెందనికి పోయినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు లేపడానికి వెళ్ళినప్పుడు అక్కడ పేతురు, యోహాను, యాకోబు. పేతురు యేసుప్రభుతో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఆయనతో ఉన్నాడు. కొంచెం ముందు జరగండి అఖిల్. హల్లెలూయా. ఈయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాం? పేతురు ఏం చేస్తున్నాడు? శపించుకోవడానికి ఆయనే ఎందుకు శపించుకోవాలని ఇష్టపడుతున్నాడు? నేను నాశనం అయిపోదును గాక, నేను నా జీవితం పాడైపోవును గాక, నా శాపం నా మీదకి వచ్చును గాక అని అంటున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటున్నాడు తెలుసా? ఏం బాబు ఎందుకంటున్నాడు యేసుప్రభు? ఈ పేతురు ఎలా బ్రదర్? ముమ్మారు అదే. ఎందుకు 3 సార్లు బొంకుతాడు ఆయన. ఏమని బొంకుతాడు? ఏమని అబద్ధం ఆడతాడు? యేసుప్రభు ఎవరని నాకు తెలియదన్న. నీవు ఆయనతో ఉన్న వ్యక్తివే పేతురు అంటే నాకు తెలియదు. కారణం ఏంటి? ఎందుకు? యేసుప్రభును సిల్వ వేస్తున్నారు. యేసుప్రభుకు కఠినమైన శిక్ష వేయనికబోతున్నారు. కనుక ప్రభువుని చంపేయబోతున్నారు. ఈ ప్రభువే ఉండడంగా నేను నా జీవితం నేను నా ఇష్టానుసారంగా నా ఆలోచన ప్రకారం జీవిస్తాం అని అనుకున్న పేతురు ఆయన శపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అర్థం కాల పేతురు జీవితంలో యేసుప్రభు అర్థం కాల. ఆయన చనిపోయి తిరిగి లేస్తేనే, ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేస్తేనే రక్షణ ఉన్నదన్న సత్యం ఆయనకు అర్థం కాల. ఆయన ఏమనుకున్నాడు? ఒక మామూలు మనిషి చనిపోతున్నట్లు యేసుప్రభు చనిపోతున్నాడు అని అలా ఆయన హృదయాన్ని ఏం చేసుకున్నాడంటే రాతి గుండెగా చేసుకొని శపించుకోవడానికి ఇష్టపడ్డాడు. శపించుకోవడానికి. సంగమా, అనేక సార్లు యేసుప్రభుని ఎరగను, నేను యేసుప్రభుని ఎరగను, నాకు యేసుప్రభు తెలియదు అన్నట్లు జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనలో చాలాసార్లు కనబడుతూ ఉంటాయి. చాలాసార్లు మనం అనుభవంలో ఉంటుంటాం. కారణం ఏమిటంటే సమాజానికి భయపడి, కారణం ఏమిటంటే మనుషులకు భయపడి, కారణం ఏమిటంటే లోకానికి భయపడి, పరిస్థితులకు భయపడి కఠినం చేసుకుంటాం. హృదయాన్ని కఠినం చేసుకుంటాం. రాతి గుండెగా మార్చుకుంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళ చూడండి, పేతురు ఇప్పుడు చూడండి ఒక గొప్ప వ్యక్తిగా మారబోతున్నాడు. ఇప్పుడు చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41 వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41 వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు. ఎవరి వాక్యము? హల్లెలూయా. శపించుకోవడానికి కఠినపరుచుకున్న పేతురు ఇప్పుడు ఏమయ్యాడు? వాక్యం చెప్తున్నాడు. చదవమ్మా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది రక్షింపబడ్డారు. చప్పట్లు కొట్టి దేనిపరచండి. హల్లెలూయా.
ఆయన శపించుకోవడానికి ఇష్టపడ్డ పేతురు కఠినమైన హృదయము, పాత స్వభావము, రాతి గుండె లాంటి స్వభావము మాంసపు గుండెగా మారింది. నూతన స్వభావం ఆయనలో వచ్చింది. ఒక నూతనమైనటువంటి ఆలోచన తలంపాయనలో వచ్చింది. అది ఆత్మచేత నింపబడ్డాడు. ఆత్మచేత నింపబడ్డాడు కనుక ఆ దినమైన సువార్త ప్రకటిస్తే అనేకుల గుండెలు కుచ్చుకుపోయాయి. అనేకుల హృదయాల వాక్యం కుచ్చుకుపోయింది. మేమేం చేయాలి పేతురు అన్నప్పుడు పేతురు ఏమన్నాడంటే, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి అని చెప్పాడు. హల్లెలూయా. ఉదయకాలం నూతన దినం, మొదటి ఆరాధన, ఫస్ట్ ఆరాధనలో సంగమా ఎక్కడ హృదయం కఠినపరుస్తున్నది, ఎక్కడ హృదయం కఠినమవుతుంది, అది సువార్త ప్రకటించే గుండెగా మారునుగాక, సువార్త ప్రకటించే హృదయముగా మారునుగాక. ఎవరి దగ్గర పోవాలమ్మా? ఎవరి దగ్గర పోవాలా? ఆ గుండె మార్చడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండుటయు చూచి భయపడిరి. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సమాధుల్లో ఉండేవాడు. రాళ్ళు తీసుకొని శరీరాన్ని రాసుకొని గాయాలు చేసుకునేవాడు, రాళ్ళతో కొట్టుకునేవాడు, గీసుకునేవాడు. హల్లెలూయా. గొలుసులతో బంధిస్తే తెంపేసుకునేవాడు. ఎందుకంటే ఆయన లోపల ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే 2000 దయ్యాలు ఉన్నాయి ఆయన లోపల. హల్లెలూయా. ఆ దయ్యాల శక్తి ఆయన కోసుకున్నా కూడా ఆయనకేమయ్యేది కాదు, రక్తం గారుతున్నా ఏమయ్యేది కాదు. ఒకరోజు యేసుప్రభు ఆయనను కలిశాడు. ఇద్దరు కలుసుకున్నారు. ఆ రోజు జరిగింది ఏంటంటే, ఆయనలో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళిపోయాయి. ఆయనలో ఉన్నటువంటి 2000 దయ్యాలన్నీ పందుల్లో చొచ్చావి, సముద్రంలో పడి చచ్చిపోయావి. హల్లెలూయా. అప్పుడు ఆయన మంచి బట్టలు వేసుకొని గాయాలన్నీ స్వస్థత పొందుకున్నాడు, కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా మారినందుకు, ఆ వ్యక్తి అలా మారినందుకు సమాజం భయపడ్డదు. వాడు దయ్యాలు పట్టున్నప్పుడు వానికి భయపడలే సమాజం, వాడు మారినందుకు భయపడ్డారు. చదువు మళ్ళీ చదువు. ఉందా? అలా ఉందా? జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండుటయు చూచి భయపడిరి. ఎందుకు భయపడాలమ్మా? వాళ్ళు సంతోషించాలి కదా. అరే వీడు బట్టలు వేసుకున్నాడు, మంచిగా స్వస్థత పొందుకున్నాడు, మంచిగా కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నమ్ముకొని ప్రభులో జీవిస్తుంటే, ప్రభు కొరకు జీవిస్తుంటే సమాజం భయపడుతుంది. హల్లెలూయా. అది దేవుని బిడ్డలారా, ఆ గుండె దేవుడిస్తాడు. ఆ పాత గుండె తీసేసి, రాతి గుండె తీసి, మాంసం గుండె, సమాజాన్ని భయపెట్టేటటువంటి గుండె దేవుడిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళ బాగా గమనించండి. ఉండవలసిన స్థలంలో వాడు ఉండేవాడు కాడు. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండడు వాడు. ఎక్కడుంటాడు వాడు? ఎక్కడ ఉండకూడదో అక్కడ. ఉదయకాలం బాగా గమనించాలి. ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండకుండా, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండే ఆ గుండె, ఆ మనసు
మార్చి ఇక్కడ ఉండాల్సిన స్థలానికి తెచ్చేది దేవుని మనస్సు. హలో, ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ భయంకరమైనది, ఎక్కడ భయంకరమైన స్థలంలో ఉంటున్నామో ఆ దురాత్మలు, అంధకార శక్తులు, చీకటి శక్తులు పాడు చేస్తున్నటువంటి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి, జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఆ ఆలోచనలు, అలవాట్లు, ఆ సమాజము, ఆ మనుషులు అక్కడ ఉండకుండా దేవుడు ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఉండేటట్టు చేశాడు, సంఘములు ఉండేటట్టు చేశాడు, దేవుని ప్రజల మధ్య ఉండేటట్టు చేశాడు ఆయన. హల్లెలూయా. సంఘము కాకుండా ఎక్కడ మనం ఉండాలనుకుంటున్నామో, సంఘాన్ని కాకుండా దేవుళ్ళారా, సంఘం కాదనుకుంటే అది ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అది రాతి గుండె, రాతి గుండె, అది మాంసపు గుండె కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించుకోండి. అదేం చేస్తుందంటే వాడిని వాడే గాయం. చూడు 5వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. 5వ అధ్యాయం 3వ వచనం, 5వ వచనం, 5వ వచనం. వాడు ఎల్లప్పుడూను రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచున్నాడు. హల్లెలూయా. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంటే, సంగమా బాగా గమనించండి, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటే నేను నీవే గాయం చేసుకుంటున్నావు, నీకు నీవే హాని చేసుకుంటున్నావు, నీకు నీవే నష్టం చేసుకుంటున్నావు, నీకు నీవే నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా, బావినండి. ఈ మధ్య ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడంటే తాగి చచ్చిపోయాడు. ఎలా చనిపోయాడు ఆయన? తాగి చనిపోయాడు. తాగి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఎందుకు తాగితే ఎందుకు చనిపోవాలా? తాగితే ఎందుకు చనిపోవాలా? వాని లివర్ పాడైపోయింది, వాని పేగులు పాడైపోయినాయి, వాని ఆరోగ్యం పాడైంది. ఎవరు చేసుకున్నారు అది? ఎవరు చేసిండ్రు అమ్మ? ఎవరు చేశారు? వాడే చేసుకున్నాడు, ఎవరు చేయలేవు. బలవంతంగా ఎవరైతే తాపరు కదా, తాగని వాడు ఇష్టపడి తాగాడు, పాడైపోయింది. చాలాసార్లు మనం కూడా అంతే చేస్తుంటాం, మనకు మనమే పాడు చేసుకుంటున్నాం. అదే ఇక్కడ జరుగుతున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. వాళ్ళు ఏం చేశారమ్మా? 5వ వచనం చదువు. వాడు ఎల్లప్పుడూను రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు 15వ వచనం చదువు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండుటై చూచి భయపడిరి. ఇంకా చదవమ్మా. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వాడు స్వస్థత పొందుకున్నందుకు సంతోషించడం లేదు, వాడు బాగుపడినందుకు, వాళ్ళలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోయినందుకు వాళ్ళు సంతోషిస్తలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని వద్దు పొమ్మన్నారు. ఉందా? మాటలుందా? 16వ వచనం చదువు. జరిగినది చూచిన వాళ్ళు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. అంటే ఎవరు? ప్రజలు. ఎవరినో? యేసు ప్రభును వెళ్ళిపోమంటున్నారు.
హల్లెలూయా. అప్పుడు వాని హృదయము వాని మనసు రాతి గుండెలాగా ఉన్నది, ఇప్పుడు ప్రజల హృదయము రాతి గుండెలాగా మారింది. హల్లెలూయా. 5వ అధ్యాయం 21 వచనం చదవమ్మా. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన ఆ సమూహము స్థలానికి మళ్ళీ ఆడికే వచ్చాడు యేసు ప్రభు. అక్కడికి వచ్చటానికి వీళ్ళు ఏం చేసిండ్రు, బహుజన సమూహంలో ఏం చేసిండ్రు, ఆయన ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చిరి. హల్లెలూయా. వద్దన్న వాళ్ళే యేసు ప్రభు కావాలన్నారు. మళ్ళీ ఏ ప్రజలు వద్దన్నారో ఆ ప్రజలే కావాలన్నారు. కారణం ఏమిటి తెలుసా? వాడు వెళ్ళి సువార్త ప్రకటించాడు. దెకపోలి అంతటా సువార్త ప్రకటించాడు. వెళ్ళారు, సువార్త ప్రకటించాడు. దేవుడు వాళ్ళని బాగు చేశాడు. హల్లెలూయా. రాత్రి చాలామంది ఎల్బీ స్టేడియం పోయారు. ఎవరు చెప్పారు మీకు మీటింగ్ జరుగుతుంది రండి అని కదా? చెప్తేనే పోయారు కదా. ఏమో నాకు రాత్రి 9:45 తెలిసింది అక్కడ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ అవుతుందని. మీకు ముందే తెలిసింది. హల్లెలూయా. మీకు తెలిసిందే లేదా? తెలియకుండా ఎట్లా పోతారు కదా? ఎవరు చెప్పారు కదా, మళ్ళీ మనం కూడా చెప్పాలి కదా. మనం కూడా పబ్లిసిటీ చేయాలి కదా సంఘాన్ని గురించి. సంఘం కట్టాలంటే సంఘం పబ్లిసిటీ చేయాలి కదా, సంఘాన్ని గురించి చెప్పుకోవాలి కదా. అవునా కదా? అవునా కదమ్మా? ఆడ బాగా డిస్కో లైట్లు ఉంటాయి, ఇట్లా లైట్లు ఉంటాయి, బాగా డ్యాన్స్ చేయొచ్చు. అక్కడ ఉంటే ఏదో ఒకటి చెప్పారు మీకు, చాలామంది చెప్పారు, అట్రాక్షన్ అయ్యారు, వెళ్ళారు. హల్లెలూయా. నేనేం చెప్తున్నా అదే స్వభావము ఎవరో నీకు చెప్పింది నీవు ఇంకొకరికి చెప్పి సంఘానికి ఎందుకు నడిపించలేకపోతున్నావు? నేను చెప్పింది మీకు అర్థమైందా? హల్లెలూయా. ఎవరు చెప్పారు నీకు? వాళ్ళు చెప్తేనే నీకు తెలిసింది, నువ్వు వెళ్ళావు. చాలామంది వెళ్ళారు. హల్లెలూయా. ఆలోచించాలి, ప్రశ్నించుకోవాలి. మనం ఎందుకు చెప్పకూడదు? నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఇక్కడ కూడా ఎవరు, ఇక్కడ ఒక ఆమె ఉన్నది, ఒక అమ్మాయి ఉంది, హెల్తీగా ఉన్నది, ఆరోగ్యంగా ఉన్నది. ఎందుకున్నదంటే ఈ నీళ్ళు తాగుతుంది కనుక ఆరోగ్యంగా ఉన్నది, ఈ నీళ్ళు మంచివి అని ఆమె పబ్లిసిటీ చేస్తుందా లేదమ్మా? అమ్మా కనబడుతుందా కదా? మంచిగా ఉంది కదా, చాలా అందంగా ఉందమ్మా, చాలా. హల్లెలూయా. ఏం చేస్తుంది? పబ్లిసిటీ చేస్తుంది. హల్లెలూయా. పబ్లిసిటీ చేయకుంటే ఎట్లా తెలుస్తుంది? ఈ నీళ్ళు తాగొద్దు, ఇవి మంచివి కావు అని చెప్తుందా? మంచివని చెప్తుందా? మంచివని చెప్తుంది కదా. హల్లెలూయా. సంఘాన్ని గురించి మనం ఎంతమంది చెప్తున్నాం? ప్రజలు తండోపతండాలుగా రావడానికి పబ్లిసిటీ, ప్రచారం, సువార్త, సంఘాన్ని గురించి. మీరేమనుకోకుండా ఇంకో మాట కూడా చెప్తా. ఎందుకంటే ఆ సంఘం ఈ సంఘం తిరగడం అనేది అది స్థిరమైనది మనసు కాదు. అది స్థిరమైన మనసు కాదు. అవిశ్వాసం. ఈడికి పోతే ఏమవుతుంది, ఆడికి పోతే ఏమవుతుంది, అక్కడ పోదాం ఇక్కడ పోదాం కాదు. నీవు ఎక్కడ పోయినా వాక్యపు వెలుగులో బ్రతుకులు మార్చుకోవడం ముఖ్యం. ఏ సంఘానికి పోయినా ఎక్కడ పోయినా నీ బ్రతుకు మారిందా, జీవితం మారిందా, వెలుగులోకి వచ్చావా, ప్రభులోకి వచ్చావా అన్నది ప్రాముఖ్యం. ఎంతమంది అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? ఆడబోయినా యేసుప్రభే ఉంటాడు, ఆడబోయినా వాక్యమే ఉంటుంది. ఆడబో నీకు వాక్యమే చెప్తారు వాళ్ళు, యేసుప్రభుని గురించి చెప్తారు. ఈడ మనం యేసుప్రభుని గురించి చెప్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాం. ఏమంటే ఆడ కొంచెం డిస్కో లైట్లు ఎక్కువ ఉండొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం బాబు, అంతేనా? అంతే కదా అమ్మా? హల్లెలూయా. మాటలే చెప్తారు ఆడు, వేరేదేం చెప్పారు వాళ్ళు. దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు స్వతంత్రులుగా మిమ్మల్ని చేయునుగాక.
దేవుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించును గాక. హల్లెలూయా. ఎందుకంటే వాక్యంలో ఉంది, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసే వెలుగుదూత ఉంటుంది. మిమ్మల్ని అందరు తీసుకుపోయింది ఒక వెలుగుదూత అక్కడికి రాత్రి. యేసుప్రభు తీసుకుపోలే. అర్థమవుతుందా? ఒక వెలుగుదూత మిమ్మల్ని అక్కడ తీసుకుపోయాడు. హల్లెలూయా. ఒక సంఘంలో వాక్యం విని వాక్యపు వెలుగులో జీవితాలను వెలుగుమయంగా చేసుకోవాల్సింది అవసరం. అది చాలా ప్రాముఖ్యమైనది. దాని గురించి పబ్లిసిటీ, మన సంఘాన్ని గురించి మనం చెప్పుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. నేను చాలాసార్లు చెప్పాను, మీ అందరికీ స్టేటస్లు ఉంటాయి. ఒకడు ప్రభాస్ను గురించి పెడతాడు, ఒకడు వసుంధర గురించి పెడతాడు, ఒకడేమో సుందరమ్మని గురించి పెడతాడు, వాడేం బిర్యానీ తిన్నది పెడతాడు, వాడే. హల్లెలూయా. యేసుప్రభుని గురించి సంఘాన్ని గురించి ఎవరు పెట్టరు. పెట్టినా కూడా ఎవరిదో సంఘం ఏ సేవకుందో పెడతారు. మన సంఘాన్ని మాత్రం పెట్టరు. అమ్మా, వెరీ గుడ్, కీప్ ఇట్ అమ్మా, కీప్ ఇట్ అప్. హల్లెలూయా. బాప్తీసాలు చేస్తే పెళ్ళిళ్ళు చేస్తాము, సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్లు ఇస్తాము, స్వస్థతలు కావాలంటే ప్రార్థన చేస్తాము, కావాల్సిన అన్నీ చేస్తాము. ఎవరిదో పెడతారు తీసుకొచ్చి. అమ్మా, ఎల్బీ స్టూడియం పెడతారు. ఇంకా ప్రభాస్ను గురించి పెడతారు. హల్లెలూయా. రాజ్ మొత్తం ఊరంతా ఊరంతా మళ్ళా యేసుప్రభు గారు తీసుకొచ్చాడు. చూడమ్మా, 25 వచ్చిన చదువు, 5:25. 12 ఏళ్ల నుండి 5:25, 21. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి అదే వెళ్ళినప్పుడు స్థలానికి వచ్చాడు. ఎక్కడైతే వద్దన్నారో ఆ ప్రజల దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చేశారు వాళ్ళు? బహుజన సమూహము ఆయన యుద్ధకు వచ్చిరి. ఎందుకు వచ్చారు? పబ్లిసిటీ. చెప్పాడు వాడు పోయి, దెక్కపోలి అంతటా ప్రకటించాడు వాడు. 10 పట్టణాల్లో యేసుప్రభుని గురించి, నన్ను స్వస్థపరిచాడు దేవుడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను స్వస్థత ఇచ్చాడు, నా జీవితం మార్చాడు, నన్ను ఎక్కడుండాలనో అక్కడ ఉండకుండా, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండకుండా, ఎక్కడ ఉండాలనో అక్కడ పెట్టాడు అని ఆయన పబ్లిసిటీ చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు అయితే దేవుని సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలా అరుస్తామో కొంచెం డిస్టర్బింగ్ స్పిరిట్స్ వెళ్ళిపోతాయి. కేప్ టౌన్లో, సౌత్ ఆఫ్రికాలో ఒక పట్టణంలో రేనార్డ్ బోంకే ఒక దైవజనుడు వాక్యం చెప్పనీకే ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ స్థలం సౌత్ ఆఫ్రికాలో. సాండ్రా అనే ఒక అమ్మాయి, ఆమె మాంత్రికులు ఉంటారు కదా, మాంత్రికులు ప్రపంచంలో టాప్ 10లో ఒక ఆమె, పెద్ద మాంత్రికురాలు, ప్రపంచంలోనే పెద్ద మాంత్రికురాలు ఆమె. ఆమె ఒక ఇద్దరిని తీసుకొని ఆ మీటింగ్కి పోయింది. అక్కడొకరిని మాంత్రికుని, ఇక్కడొక మంత్రగాన్ని, ఇద్దరిని కూర్చోబెట్టుకొని మధ్యలో ఆమె కూర్చున్నది. ఆ రేనాడ్ బోంకే వచ్చేటాలకే మంత్రం చేసి ఆయనను చంపేయాలా అని ఆమె రెడీగా ఉన్నది. ఆయన వస్తేనే హల్లెలూయా అన్నాడు. ఆయన వచ్చేటాలకి ఏమన్నాడు? హల్లెలూయా అన్నాడు. అందరు హల్లెలూయా అన్నారు. ఈమె చచ్చిపోయింది ఆమె. అవునమ్మా, జరిగిన సంగతి. తప్పు మంది చచ్చిపోయింది ఆమె. పెద్ద మాంత్రికురాలు. హల్లెలూయాలో అంత శక్తి ఉంటుంది. వింటున్నారా? తర్వాత వాళ్ళు ఆ పక్కలున్న వాళ్ళు పోయి సాక్ష్యం చెప్పారు స్టేజ్ మీద ఎక్కి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఏదో ఈజీగా తీసుకుంటారు హల్లెలూయా అంటే. అంత భయంకరమైనటువంటి దుష్ట శక్తులు మన లోపల నుంచి, సంఘం నుంచి వెళ్ళిపోయే పవర్ ఎక్కడుందంటే హల్లెలూయా. ఎందుకంటే ఇది పరలోక భాష. ఇది ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇది
పరలోకంలో దేవుని స్తుతించుడి హల్లెలూయా అని చెప్తా ఉంటారు. అందరి మీద చేతులతో ఒకసారి మళ్ళొకసారి హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ డిస్టర్బ్ అయి ఉంటే హల్లెలూయా. పోయిందా? డిస్టర్బెన్స్ పోయిందా? చప్పట్లు కూడా కనిపించండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. మొదటి దేవరు కఠినమైన హృదయం మనసు మార్చింది ఎవరిది మారింది? మొదట పేతురు ఎలాంటి వాడు? తన్ను తాను శపించుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ శాపంలో ఉన్న వాళ్ళను, అనేకులను, శాపంలో ఉన్న వాళ్ళను సువార్త ప్రకటించి ఏం చేశాడు? ఆయన దేవుని రాజ్యంలోకి నడిపించాడు, సంఘానికి నడిపించాడు. ఆ కఠినమైన మనసు పోయింది, హృదయం పోయింది, సువార్త మనసు వచ్చింది. హల్లెలూయా. రెండవది, దయ్యాల సేన పట్టిన వాడు అనేక దురాత్మల నుంచి విడిపించబడి, అనేక దయ్యాల నుంచి విడిపించబడి సువార్త ప్రకటించి ఎవరొద్దన్నారో వాళ్ళనే ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరొద్దు పో అన్నాడో వాళ్ళనే ప్రభు దగ్గరికి నడిపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏమిటి? ఎందుకు నడిపించగలిగాడు ఆయన? ఎందుకు నడిపించగలిగాడు? అమ్మ ఎందుకు నడిపించగలిగాడు? పబ్లిసిటీ లేనిదే ఏది జరగదు. హల్లెలూయా. సంఘాన్ని గురించి మనం చెప్పుకోకుంటే వేరే ఎవరు చెప్తారమ్మ కదా? మనం గురించి మన సంఘాన్ని చెప్పుకోకుంటే ఇంకెవరు చెప్తారు? దేవుడు సహాయం చేయను గాక. మూడవది, లూకా సువార్త 9:54. లూకా సువార్త 9:54. శిష్యులలో యాకోబు యోహానును అది చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? యాకోబు యోహాను అని ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఇద్దరు శిష్యులు ఒక సమరయ పట్టణానికి వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు ఆ మనుషులను చూసి వాళ్ళు యేసుప్రభుని ఎరగనటువంటి వాళ్ళు, యేసుప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళని చూసి ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా యేసయ్య, మేము అగ్ని కురిపించి వీళ్ళని కాల్చేయాలన్నా అన్నారు. వీళ్ళ గుండె ఏమున్నది? రాతి గుండె. ఏం గుండె? మనుషులను నాశనం చేసే గుండె. ఎవరు? శిష్యులే. ఎవరమ్మా వీళ్ళు? యేసుప్రభు శిష్యులే. హల్లెలూయా. మళ్ళీ చదవమ్మా, చూడండి, బాగా వినండి. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. శిష్యులైన యాకోబును ఎవరు? శిష్యులైన యాకోబు యోహాను అది చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని కురిపించి వీరిని నాశనము చేయుటకు మేము ఆజ్ఞాపించుమా? హల్లెలూయా. మొదట్లో వాల్మీకి నగర్లో ఆ పేర్లు గీర్లు చెప్పనులే కానీ ఒక మంత్రాలు చేస్తూ ఉంటే మేమంతా సంఘమంతా వచ్చి ప్రార్థన చేసి అక్కడ ప్రార్థన చేసి ప్రభువా ఈ మంత్రం ఎవరు చేసిండ్రో అవి వాళ్ళకి పోవాలి, మళ్ళీ వాళ్ళకే పోవాలని ప్రార్థన చేసినాం. రివర్స్ పోవాలని చేసినాం. చేస్తే రాత్రి 3 గంటలకు ఒక ఆయన చచ్చిపోయాడు. అది వాల్మీకి నగర్ పట్టుమని చచ్చిపోయాడు. తర్వాత నాకు అర్థమైంది అట్లా చేయకూడదని కదా. మనం నాశనం చేసేటోళ్ళం కాదు మనం. వాళ్ళను నాశనంలో నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపించాలా. సంఘం ఎవరిని నాశనాన్ని కోరుకునే వాళ్ళు కాదు. శిష్యులే నాశనాన్ని కోరుకుంటున్నారు. తెలియక వాళ్ళ హృదయం కఠినమైంది కనుక తెలియక వాళ్ళు ఏం చేసినారంటే, ప్రభువా అగ్ని కురిపించి నువ్వు మాకు ఇచ్చిన అధికారాన్ని మేము దుర్వినియోగం చేసుకోవద్దు. వాళ్ళు దుర్వినియోగం చేసుకోవాలనుకున్నారు. ఎవరిని నాశనాన్ని కోరకూడదు. ఎవరి నాశనం మనం కోరకూడదు. దేవుడు వద్దన్నాడు, శిష్యులు వద్దన్నాడు, అలా చేయకూడదు అన్నాడు ఆయన. హల్లెలూయా. సంగమా
శిష్యులలోనే ఆ పరిస్థితి ఉంటే మనలో కూడా ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. నాశనం కోరుకోకూడదు. కీడు చేత మేలు చేత కీడును జయించాలా. మేలు చేత కీడును, కీడు చేత కీడు కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన స్కూల్లో స్టూడెంట్ ఫీజు కట్టలేదు. టీచర్ అన్నదంట, రేపు నీ ఫీజు కట్టకుంటే రావద్దు స్కూల్కి అని ఎలగొట్టేసింది. వాడు పోతా ఉన్నాడు, పర్స్ దొరికింది. ఒక పర్స్, దాంట్లో కార్డ్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, చాలా డబ్బులు ఉన్నాయి. ఈ ఫ్రెండ్ అన్నాడు, పక్కన ఉన్నాడు, అరే దేవుడు ఫీజు కొరకు దొరికిచ్చిండు చూడరా నీకు, రేపు ఫీజు కట్టాలి కదా. హల్లెలూయా. అది వాడు అంటాలకే వాడు అన్నాడు, కాదురా ఎవరో పోగొట్టుకున్నారు ఇవి. ప్రార్థన చేశాడు, ప్రభా ఈ పర్సు పడిపోయింది, ఎవరో వాళ్ళు వచ్చి తీసుకోవాలా. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంబడే కొంచెం సేపట్లో ఆ పర్సు పడిపోయిన ఆయన వచ్చాడు. వచ్చి బాబు ఇది నాదే అంటే, అవునా సార్ తీసుకొని ఇచ్చేశాడు. ఇచ్చేసినాక ఆ పర్సులో నుంచి కొన్ని రూపాయలు నోట్లు తీసి, తీసుకో బాబు నీవు ఈ పైసలు పెట్టుకో అని ఇస్తే వాడన్నాడు, వాడేమన్నాడంటే, సార్ నా మంచితనాన్ని నేను అమ్ముకోలేను సార్ అన్నాడు. నా మంచితనాన్ని నేను డబ్బులకు అమ్ముకోను సార్. హల్లెలూయా. మంచితనాన్ని డబ్బులకు అమ్ముకునే వాళ్ళం కాదు మనం. ఆ తర్వాత నెక్స్ట్ డే టీచర్ పిలిపించింది, వాడిని పిలవండి అంటే వచ్చిండు. భయపడుకుంటూ వచ్చాడు. ఫీజు కట్టమంటాడేమో అని, డబ్బులు లేవు. వచ్చాడు. ఆ టీచర్ అన్నది, నీ జీవితం చదివేంత వరకు నీకు ఫ్రీ, నీ డబ్బులు ఇంకొక ఆయన కడుతున్నాడు అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, మంచితనాన్ని మనం అమ్ముకోపోతే, కీడును కీడు చేత జయించకుండా మేలు చేత జయిస్తే, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుళ్ళారా, 1 యోహాను 4:7. 1 యోహాను పత్రిక 4:7. ప్రియులారా, మనము ఒకరినొకడు ఒకరినొకరము ప్రేమింతము. ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు యోహాను ఏమన్నాడు? అగ్ని కురిపించి కాల్ చేస్తా దేవా అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? ప్రియులారా, మనం ఒకరినొకరము. ఈ ప్రేమ ఎలాంటిది? దైవ ప్రేమ, దేవుని ప్రేమ ఇది. చదువమ్మా. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. ద్వేషము సాతాను మూలంగా కలుగుతుంది. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ద్వేషము, పగ, కక్షలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? చదువమ్మా. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుని ఎరగడం అంటే ఏంది? ప్రేమనే. మనలో ఎంత ప్రేమ ఉంటుందో అంత దేవుని ఎరిగినటువంటి వాళ్ళం. అర్థమవుతుందమ్మా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇతరులను మనం ఎంత ప్రేమిస్తామో అంత దేవుడు మనలో ఉన్నట్లు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, ప్రేమను గురించి అప్పుడేమో కాల్ చేస్తా అన్నాడు, ఇప్పుడేమో ప్రేమిస్తా అంటున్నాడు. ఏమైంది? కఠినమైన హృదయం ఏమైంది? ఇప్పుడు మాంసపు గుండెగా మారింది. చప్పట్లు కొట్టి కనిపించండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 4:17-18 చదవమ్మా. యోహాను సువార్త 4. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను. హల్లెలూయా. ఒక దయ్యాన్ని ఆరాధించామే, ఒక అపవిత్రమైన జీవితము,
ఒక ఘోరమైన జీవితం, భయంకరమైన పాపంతో ఉన్న జీవితం జీవిస్తున్న ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసుప్రభుని కలుసుకున్నదో, ప్రభుతో మాట్లాడగలిగిందో, ప్రభు మాటలు విన్నదో, ప్రభుతో యేసయ్యతో ఎన్కౌంటర్ జరిగిందో, యేసును గురించి తెలుసుకున్నదో, యేసును గురించి విన్నదో, మాట్లాడుతుంటే ఆమె జీవితంలో ఆ పాపపు బ్రతుకు అదంతా వెళ్ళిపోయి ఆమె ఏం చేస్తుంది? ఆరాధన ఆత్మతో నింపబడ్డది. చప్పట్లు కూడా కనిపించండి. హల్లెలూయా. పాపపు బ్రతుకు ఆరాధన బ్రతుకుగా మారింది. పాపపు బ్రతుకు ఆరాధన బ్రతుకుగా మారింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 1-2. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు. చాలండమ్మా. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసించి పట్టి కొట్టి చంపి ఆ జైల్లో వేసేవాడు సౌలు. హల్లెలూయా. ఆయన హృదయం సంఘానికి వ్యతిరేకంగా ఉన్నది. సంఘం అంటే ఆయనకి ఇష్టం లేదు. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ద్వేషించేవాడు. సంఘస్థులంటే ఆయనకు అసహ్యం. ఒక భయంకరమైన హృదయం సౌలుది. హల్లెలూయా. సంఘాన్ని ఇష్టపడేవాడు కాదు. సంఘం అంటే ఒక ఘోరమైనటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే దేవుడు ఆయనను కలుసుకున్నాడో, గుర్రం మీద పోయేటప్పుడు దేవుని బిడ్డ ఆ గుర్రం మీద సంఘాన్ని హింసించాలని పోతున్నప్పుడు ఒక వెలుగు ఆయన మీదకి వస్తుంది. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు అన్నాడు. నీవెవరు ప్రభా అంటే, నీవు హింసించున్న యేసును. నిజానికి సౌలు యేసుని ఏమి హింసించలే. యేసు ప్రభుని పట్టుకొని ఏం కొట్టలే. ఎవరిని కొట్టాడు? ఆయన సంఘాన్ని కొట్టాడు. సంఘస్థులను హింసించాడు. సంఘాన్ని బాధ పెట్టాడు. అది యేసు ప్రభుకు. సంఘమా, బాగా గమనించాడు. మన సంఘాన్ని పాడు చేసుకుంటే, మన సంఘాన్ని మనం ఒకరినొకరికి హింసించుకుంటే, ఒకరికొకరు బాధ పెట్టుకుంటే, అది యేసును బాధ పెట్టినట్లు, అది యేసయ్యను బాధ పెట్టినట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఏమైతుందో చూడండి. అతడు ప్రయాణము చేయుచు 9:11. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. అతడు ప్రార్థన చేయుచున్నాడు. అదిగో అతడు ఎవరు? హల్లెలూయా. ఎలా మారిపోయాడమ్మా ఇప్పుడు సౌలు? హింసించే వ్యక్తి ప్రార్థించే వ్యక్తిగా మారాడు. ప్రార్థించే వ్యక్తిగా లేకుంటే సంఘాన్ని హింసిస్తున్న వ్యక్తిగా ఉన్నావా? సంఘం కొరకు ప్రార్థించకుంటే, సంఘం ప్రార్థించకుంటే హింసించే వాళ్ళలో ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. మొదటి రోజు 2026 సంవత్సరంలో సంఘమా, రవి చెప్పాడు, ఉపవాస ప్రార్థనలు కావాలి, ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్స్ కావాలి, బైబిల్ స్టడీ కావాలి. అవసరం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘానికి ప్రార్థన అవసరం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. ఎందుకు ప్రార్థన అవసరం అంటే, దేవుళ్ళారా, ఎవరి కొరకో కాదు, నీవు నీ కుటుంబం సమాధానంగా, సంతోషంగా, అన్ని విధాలుగా ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మలతో అభివృద్ధిలోనికి రావాలి అంటే
ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థనలు అవసరం. నీ బస్తీ, నీ చుట్టూ ఉన్న బస్తీలో ఉన్నటువంటి నీ ప్రజలు, నీ బంధువులు, నీ చుట్టాలు, నీ ప్రజలు నిత్య నాశనానికి వెళ్తున్నారు. వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తున్నారు, నరకానికి వెళ్తున్నారు. హల్లెలూయా. నిన్న ఒక రీల్ చూశాను నేను. రాధా మనోహర్ దాస్ అనేట ఆమె ఊడ్చిట ఆమె, నిర్మల్ అనేట ఆమె, ఒక ఆమె ఊడ్చిట ఆమెను ఆమె ప్రశ్నిస్తున్నాడు. అమ్మ నీ యేసు ప్రభు నమ్ముకున్నావా అంటే నమ్ముకున్నా సార్ అన్నాడు. నువ్వు పరలోకం పోతావా అంటే పోతా అన్నది. నీ కొడుకులు అంటే వాళ్ళు నమ్ముకోలేదయ్యా అన్నది. ఆమె కొడుకులు దాంట్లో మనం నేర్చుకోవాల్సిందేంది? అక్కడ మనకు ఒక లెసన్ వస్తుంది, ఏదైనా కానీ ఒక మెసేజ్ వస్తుంది, ఒక పాఠం వస్తుంది మనకు. వాజ్ దట్? ఏందది? ఏదది? అవును కదా, మన కుటుంబం పోతున్నారు ఆ పరలోకానికి. అది అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మన కుటుంబం పరలోకానికి వెళ్తున్నారా, కుటుంబం అంతా వెళ్తున్నామా? ఉపవాస ప్రార్థన చేయి, 7 నిమిషాలు ప్రార్థన చేయి. పౌలు ప్రార్థిస్తున్నాడు, ప్రభా 7 నిమిషాలు ప్రార్థన చేయి. నేను నా కుటుంబం ప్రభా నరకానికి వెళ్ళొద్దు, ప్రభా నాశనానికి వెళ్ళొద్దు, మేము పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? ఏం ప్రయోజనం? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25 వచనం చదవము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు ఏం చేస్తుండ్రమ్మా? మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తుండ్రు? ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? భూకంపం వచ్చింది. హల్లెలూయా. పౌలు శీలలు చెరసాలలో ఉండి ప్రార్థించి పాటలు పాడితే, చెరసాలలో బంధింపబడితే, చెరసాలలుంటే వాళ్ళు గులగకుండా సనగకుండా దేవుని మీద కానీ సంఘం మీద కానీ ఏమి మాట్లాడకుండా ఏమి గులగకుండా వాళ్ళు చేసింది ఏంటంటే ప్రార్థన చేశారు, పాటలు పాడారు. వాళ్ళ శ్రమలు వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు చూసింది వాళ్ళ బాధను వాళ్ళు కాదు, చెరసాల కాదు వాళ్ళు చూసింది, చెరసాల అధిపతిని కాదు, చెరసాలలో ఉన్నటువంటి సైనికులను చూడలే. వాళ్ళు ఎవరిని చూసిండ్రంటే సైన్యములకు అధిపతిగు యెహోవాను చూశారు. హల్లెలూయా. ఎవరిని చూశారమ్మా? వాళ్ళు దేవుని చూశారు. వీళ్ళెంత, ఈ సైన్యం ఎంత, ఈ చెరసాల ఎంత, ఇది నా దేవుని ముందు ఇది ఎంత? ప్రార్థన చేశారు, పాటలు పాడారు. ఎంత నీ సమస్య ఎంత? చెరసాల అంతుందా నీది? ఏమన్నా చెరసాల అంతుందా నీ కుటుంబం? లేదు కదా. మధ్యరాత్రి వేళ, రాత్రి 2 గంటలకు పోయి 3 గంటల వరకు ప్రార్థన చేస్తా. రాత్రి ఇక్కడి నుంచి 2 గంటలకు ఇంటికి పోయా, మళ్ళీ 3 గంటల వరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయాలా, పాటలు పాడాలా. భూమి పునాదులను కదిలించే శక్తి, భూకంపాన్ని సృష్టించే శక్తి ఎక్కడున్నదమ్మా? ప్రార్థనలో ఉన్నది. ప్రార్థన గుండె ఉంటే, ప్రార్థన మనసు ఉంటే, అప్పుడేమున్నది సౌలుకు? ప్రార్థించే వాళ్ళని హింసించే మనసు ఉన్నది అప్పుడు పౌలుకు. ప్రార్థించే వాళ్ళని హింసించే మనసు అప్పుడున్నది సౌలుకు. ఇప్పుడే మనసు వచ్చింది? రాతి గుండె పోయి ప్రార్థించే మనసు వచ్చింది ఇప్పుడు పౌలుకు. క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా, 2 పేతురు 2:9, పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9 వచ్చింది. భక్తులను శోధనల నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా
దురాశ కలిగి మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు ప్రభుత్వములను నిరాకరిస్తూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. హల్లెలూయా. దేవుళ్ళ బాగా గమనించండి. నూతన సంవత్సరంలో నూతనమైంది ఏముండదు. సూర్యుడు మారడు, చంద్రుడు మారడు, భూమి మారడు, నక్షత్రాలు మారవు, ఏం మారవు. ఇంకా 3 సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి కూడా మారడు, ఇంకా 3 సంవత్సరాలకు మోడీ కూడా మారడు. కానీ మారాల్సింది నీవు నేను. ఈ సంవత్సరం మారాల్సింది నీవు నేను. ఆలస్యంగా వస్తున్నామా? ఈ సంవత్సరంలో చూపించు టైంకి వచ్చేది. ఆలస్యంగా వస్తున్నామా సంగమా? టైంకి రావడం చూపించు. కుటుంబంగా సమయానికి వస్తలేవా? చూపించు. ప్రార్థన లేదా? ప్రార్థన చేసి చూపించు. ఇంట్లో పాటలు వినపడతలేవా? పాడి వినిపించు. నూతన మనసు చూపించు. ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదా? చూపించు, ప్రార్థించి. బైబిల్ చదువుతలేవా? చదివి చూపించు. ప్రార్థన చేసుకుంటలేవా? ఆరంభం చెయ్యి, చూపించు. మార్పు చూపించు. మనసు మార్పు. రాత్రి గుండెని తీసివేసుకో, మాంసపు గుండెగా చూపించు. దేవుడు మార్చిన మనసుగా చూపించు. గొప్ప అద్భుతాలు చూడబోతావు. నీ కుటుంబంలో నువ్వు గొప్ప దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలి, ఎప్పుడు నువ్వు ఫలించాలి, నువ్వు ఫలభరితంగా ఉండాలనేదే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము. నేను ఎప్పుడు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదమ్మా. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుడు నీవు నీ కుటుంబంలో ఎప్పుడు సమృద్ధి ఇవ్వడానికి, గొర్రెలకు జీవం, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి నేను వచ్చిన అన్నాడు దేవుడు. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన నాకు బహుగా ఫలించడం వలన తండ్రికి మహిమ. మీరు బహుగా ఫలించడం తండ్రికి మహిమ, అప్పుడు నా శిష్యులు అగుదురు. దేవుని చిత్తము మనం బహుగా ఫలించాలన్నది. హల్లెలూయా. ఎల్క మనం ఏం చేయాలంటే దేవునిలారా, మనం చేయాలంటే ప్రభా నేనేం చేయలేను ప్రభా. దేవుని దగ్గర వచ్చి నేనేం చేయలేను ప్రభా, నా నుంచి కాదు ప్రభా, నువ్వు చేయగలవు ప్రభా, ఇది నువ్వు చేయగలవు ప్రభా అని ఒప్పుకుంటే ప్రభు పాసన్నిలో కూర్చొని ప్రభా ఇది నువ్వు చేయగలవు, నేను చేయలేను ప్రభా, దేవుడు చేసి చూపిస్తాడు. దేవుడు చూస్తాడు. సంఘం ఏది ఒక్కటి కాదు, 100 సంఘాలు కట్టవచ్చు, 100 సంఘాలు, 100 సేవకులను లేపొచ్చు 2026 సంవత్సరంలో. చేయాల్సిందంత ఒకటే, నేను చేయలేను ప్రభా, ఇది నా నుంచి కాదు. పేరాశ, ధనాశ, ఆధిపత్యం పోరు, అధికార దాహం ఇవి లేకుండా ఖాళీ చేసుకొని ప్రభువా ఖాళీ చేసుకుంటున్నా. నేనంటే నా కుటుంబం అంటే నీకు ఇష్టం ప్రభువా, నీకు ఇష్టం ప్రభువా, నీకు ఇష్టం ప్రభువా. మమ్మల్ని ప్రభువా ఆశీర్వదించు, మమ్మల్ని ఫలభరితంగా చేయి ప్రభువా, నీకు మహిమ రావాలా ప్రభువా. నాకు కాదు, నా దావీదు మహారాజు అంటాడు 115వ కీర్తనలో, మాకు కాదు ప్రభువా, మాకు కాదు. చదవమ్మా 115. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ రావాలి. హల్లెలూయా. ఎవరికి రావాలి మహిమ? సంఘం ద్వారా యేసయ్య నామానికే మహిమ రావాలి. ఈ ఆలోచన మనకు ఉండాలి, ఈ తలంపు మనకు ఉండాలి. ఖాళీ చేసుకోవాలి. ప్రభా నేనేం చేయలేను ప్రభా, నువ్వు చేయగలవు ప్రభా, నువ్వు రా ప్రభా, మేము వస్తున్నాం ప్రభా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు ఇస్తున్నా. నువ్వు రమ్మన్నావు ప్రభా, నీ ఆహ్వానాన్ని పురస్కరించుకొని నేను వస్తున్నా ప్రభా. నేను నా కుటుంబం నీ పాసానికి వస్తున్నాం ప్రభా. నువ్వు ఆశీర్వదించు, దీవించు, నువ్వు వాడుకో ప్రభా. నువ్వు చేయగలవు ప్రభా, నువ్వు చేయగలవు ప్రభా. నీ భర్తను మారుస్తాడు, త్రాగుడుకు బానిసలైన వారు మారుస్తాడు, ఆయన భయంకరమైన జీవితంలో ఉన్న వాళ్ళని మారుస్తాడు. నువ్వు చేయలేవు, అది నువ్వు చేయలేవమ్మా, నువ్వు చేయలేవు. నీ దేవుడు చేస్తాడు, నీ దేవుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడు?
పేతురును వాడుకున్నాడు దేవుడు, పేతురును వాడుకున్నాడు, యోహాను యాకోబులను వాడుకున్నాడు, ఇంకెవరు సమరయ స్త్రీని వాడుకున్నాడు దేవుడు, ఇంకొన్ని వాడుకున్నాడు, పౌలుని వాడుకున్నాడు, సౌలుగా వాడుకున్నాడు. నిన్ను వాడుకుంటాడమ్మా, నీ కుటుంబాల్లో నిన్ను వాడుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు దేవుడు. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మాకు కాదు ప్రభా, నీకే మహిమ రావాలి ప్రభా, నీ నామానికే మహిమ రావాలి ప్రభా. నేనేం చేయలేను ప్రభా. అమ్మాయి కళ్ళు మూసుకోండి, టాటాలు చెప్పవాకండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోలో, కళ్ళు మూసుకోండి. నేనేం చేయలేను ప్రభా, నేను చేయాలనుకుంటే అది కాదు ప్రభా, నిరాశనే మిగులుతుంది ప్రభా. నేనేదో చేయాలనుకుంటే ప్రభా, నా జీవితంలో మిగిలేది నాకు నిరాశనే ప్రభా, దుఃఖమే, వేదనే ప్రభా. కానీ నువ్వు చేయగలవు ప్రభా, నువ్వు చేయగలవు ప్రభా. ఖాళీ చేసుకుంటున్నా ప్రభా, ఖాళీ చేసుకుంటున్నాను ప్రభా. నా ఆలోచనలు, నా తలంపులన్నీ ఖాళీ చేసుకుంటున్నాను ప్రభా. నా జ్ఞానం, నా తెలివి, నా శక్తి కాదు ప్రభా, కాదు ప్రభా. పేతురును మార్చిన దేవుడు ప్రభా, పౌలును మార్చిన దేవుడు, సమరయ స్త్రీని మార్చిన దేవుడు, గెరాసేనుల దేశంలో వ్యక్తిని మార్చిన దేవుడు. అంతకంటే ఘోరంగా నేనేం లేను ప్రభువా, అంతకంటే భయంకరంగా లేను ప్రభువా, అంతకంటే లేను ప్రభువా. అయినా ప్రభా ఖాళీ చేసుకుంటున్నాను, ఖాళీ చేసు బాబు. హలో, డిస్టర్బ్ చేయవాకండి. కళ్ళు మూసుకుందాం, కళ్ళు అడుగుదాం, కళ్ళు మూసుకుందాం. హలో, కళ్ళు మూసుకుందాం, అడుగుదాం. ఖాళీ చేసుకుంటున్నాను. నాకు కాదు ప్రభా, నాకు కాదు ప్రభా, నీ నామానికి మహిమ రావాలి ప్రభా. యెషయా, నా కుటుంబంలో నన్ను వాడుకో ప్రభువా. యెషయా, ప్రార్థన జీవితం ఈ ప్రభా, విశ్వాస జీవితం ఈ ప్రభా. ఇంకెంతకాలం ప్రభువా, ఇంతకాలం కాదు ప్రభా. ఈ సంవత్సరం నేను చూస్తా ప్రభా, ఈ సంవత్సరం నా కుటుంబంలో నేను చూస్తా ప్రభా. నువ్వు మార్చే దేవుడో ప్రభా, ఫలభరితంగా చేయగలిగిన దేవుడో ప్రభా, ఫలింపజేసే దేవుడో ప్రభా, నువ్వు ఆశీర్వదించే దేవుడో ప్రభా, ఫలభరితంగా చేసే దేవుడో ప్రభా, అద్భుతాలు చేసే దేవుడో ప్రభా, లెక్కలేని అద్భుతాలు మా జీవితంలో చేసే దేవుడో ప్రభా. ఓ రబా షబల బల 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 బల, లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడో ప్రభా. శయాగా నా ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా, నా హృదయంలోకి రా ప్రభా, నా రాతి గుండెను మార్చు ప్రభా, రాతి గుండెను మార్చు ప్రభా. ఓ నీకు ఇష్టం లేనటువంటి నా గుండెను, నా ఆలోచనలు, నా తలంపులు మార్చు ప్రభువా. శయా మార్చు ప్రభా. ఓ రబా షబల బల 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 బల, మాంస గుండె ఈ ప్రభా. శయా, అది ఎవరు చేయలేరు ప్రభా, ఇది ఎవరు చేయరు ప్రభా, నీ ఒక్కడవే చేయగలవు యేసయ్యా, నీ ఒక్కడవే చేయగలవు ప్రభా, ఇది నీ ఒక్కడవే చేయగలవు ప్రభా. నేను అడుగుతున్నా ప్రభా, నేను ఇష్టపడుతున్నా ప్రభా, 100% ఇష్టపడుతున్నా ప్రభా. సంపూర్ణంగా నేను నీకు లోబడుతున్నాను ప్రభా. ఇదిగో నన్ను నీకు సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను ప్రభా, పరిపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నన్ను నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభా, నీ బలమైన హస్తంలో అప్పగిస్తున్నాను ప్రభా. లేచి నిలబడదాం.